నా అనుభవం కానీ నా ఇది కానీ ఏంటంటే, మనం ధ్యానం చేస్తే మా ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందా? ఎప్పుడు కూడా మా గురువుగారు చెప్పేవాళ్ళు, ఒక ఊర్లో ఒక 1000 మంది ఉంటారనుకోండి, ఆ ఊరు బాగుపడాలి, ఆ ఊరు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలి అంటే ఒక 1000 మంది ఉన్నటువంటి ఊర్లో కనీసం ఒక 10 మంది చక్కగా కనుక ధ్యానం చేసి పద్ధతి ప్రకారం కనుక ధ్యానం చేస్తే దాని ప్రభావం ఆ ఊరు 1000 మంది మీద పడుతుంది. ఎందుకంటే ధ్యానం అనేది 2 పనులు చేస్తుంది. ఒకటి, నీలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. అది కుండలిని శక్తి ఎలా పెరుగుతుంది అనేది అది మళ్ళీ 1 గంట సేపు క్లాసు, అది దాని జోలికి పోవద్దు మనం. నీలో శక్తి పెంచటమే కాదు, నీలో నుంచి ఆ శక్తి తరంగాలను నీ చుట్టూ పంపిస్తుంది. ఎవరైతే ఆ చుట్టూ ఉన్నటువంటి తరంగాలు ఈ యొక్క శక్తి తరంగాలు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికెవరికతో తగులుతాయో ఈ ధ్యానం యొక్క ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుంది. అంటే వాళ్ళు నీ అంత గొప్ప ధ్యానులు కాకపోవచ్చు, నువ్వు నీ ధ్యానంలో నీకు 100 మార్కులు వచ్చినాయి అమ్మ, 100 మార్కుల లెవెల్లో నువ్వు ధ్యానం చేస్తున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు కూడా 100 మార్కులు వచ్చే ధ్యానులుగా మారాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు 1 మార్క్ ఉన్నటువంటి ధ్యానంగా, కాబట్టి నెగిటివ్లో నుంచి కనీసం న్యూట్రల్లోకి వస్తారు. ఇంతకుముందు ఏ లెవెల్లో ఉన్నారు, ధ్యానం అంటే నాకు ఇష్టం లేదు, ధ్యానం టైం వచ్చి పొదుగులు నేను తిడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, పొదుగులు నువ్వు ధ్యానం చేసి టైం వేస్ట్ చేస్తున్నావు అనుకో, నువ్వు ధ్యానం చేస్తూ 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 ఉన్నావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు సార్, ఆ టైంకి వచ్చిన తర్వాత నీ పాటికి వదిలేస్తారు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. అది పాజిటివ్ చేంజే కదా. ఇదివరకు నువ్వు ధ్యానం చేస్తే కోపడుతున్నారు, ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తే అబ్బా నువ్వు చేసుకుంటే చేసుకోపో నేను వెళ్ళిపోతున్నాను అది వదిలేస్తాను. అట్లానే కనుక నువ్వు ధ్యానం చేస్తూ 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 విశ్వాన్ని అడగాలి, ఇగో మా ఇంట్లో వాళ్ళు కూడా మారిపోవాలి, మా ఇంట్లో వాళ్ళు కూడా మారిపోవాలి, నాకు సహకరించు, నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పి చేస్తూ ఉన్నావు అనుకో, ఉండే కొంది ఆ ధ్యాన తరంగాలు వాళ్ళ వైపుకి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత నీకు తెలియకుండానే వాళ్ళు ధ్యానులుగా మారిపోతారు. మారిపోవటమే కాదు, వాళ్ళు ధ్యాన ప్రచారకులుగా కూడా మారిపోతారు. అలాంటి వాళ్ళు మన పిఎస్ఎస్ఎంలో చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ముందు భార్య మొదలుపెట్టుద్ది, భర్త ఏంది ధ్యానం కొత్త ఏంది తగిలించుకుంటున్నావు, నువ్వు లేనిపోయింది అంటున్నావు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఏంది ధ్యానం అంట. కొన్ని రోజుల తర్వాత ఏమయ్యా ఇంట్లో కొద్దిగా పని ఉందంటే, లేదు నేను ధ్యాన ప్రచారానికి పోతున్నాను అని చెప్పి మొగుడే అంటాడు. అలాంటి లడ్లు కొన్ని వందల వేలు ఉన్నాయి మన యొక్క ఇంట్లో. అదంతా ఎందుకు వస్తుందంటే, అదమ్మా ధ్యాన ప్రభావం అనేది నీకు కాదు, నువ్వు చేస్తే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ధ్యాన ప్రభావం అనేది నీ మీద, మీ ఊరి మీద కూడా పడుతుంది. ఏమ్మా ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయమ్మా?